తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చూడ్డానికి బాగానే ఉంటాం, కానీ సడన్ గా నీరసంగా అయిపోవడం, చిన్న చిన్న పనులకే బాగా అలసిపోవడం, ఏదో కోల్పోయినట్టుగా నిరాశగా ఉండడం, బరువు కూడా తగ్గిపోతూ ఉండడం, ఇవన్నీ మనం పట్టించుకోకుండా ఏదోలే నీరసంగా ఉంది అని లైట్ తీసుకుంటూ ఉండడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి చాప కింద నీరులా ఇదిగో ఇలాంటి సంకేతాలతో మన శరీరంలో ప్రవేశిస్తుంది అంటున్నారు వైద్యులు. మరి ఈనాటి వీడియోలో మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ బారిన పడినట్టు మనం గుర్తించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. క్యాన్సర్ అనే వ్యాధి పురాతన కాలం నుంచి కూడా మనుషులను చాలా ఎక్కువగా భయపెడుతుంది. ఆ కాలంలో ఇలా క్యాన్సర్ బారిన పడిన వారు బ్రతకడం చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో అయితే ఎలాంటి వ్యాధికైనా వ్యాక్సిన్లు ఉన్నాయి, మందులు కూడా ఉన్నాయి, దానికి తగిన హాస్పిటల్స్ లో వైద్యం కూడా ఉంది. అయితే ప్రతి చిన్న సమస్య క్యాన్సర్ కు దారి తీస్తుంది అని అపోహపడ్డం అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు. కాకపోతే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరక ముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడొచ్చు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు. శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురైనప్పుడు చనిపోతూ ఉంటుంది. అయితే శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డిఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డిఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయనే విషయం తెలుసు కదా. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డిఎన్ఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి కణితిగా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు. క్యాన్సర్ వచ్చిన రోగుల్లో జ్వరం అనేది సాధారణ లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర నుంచి ఇతర అవయవాలకు, శరీర భాగాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జ్వరం బారిన పడతారు. ముఖ్యంగా క్యాన్సర్, దాని చికిత్సలు రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఈ ప్రభావంతో క్యాన్సర్ ఉన్న రోగులు జ్వరం బారిన పడుతూ ఉంటారు. లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణం. క్యాన్సర్ ఉన్న చాలా మంది ఏదో ఒక టైంలో బరువు తగ్గిపోతూ ఉంటారు. 5 లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చు. పాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలా జరుగుతుంటుంది. చర్మ క్యాన్సర్లతో పాటు కొన్ని ఇతర క్యాన్సర్లు కూడా శరీరంలో మార్పుకు కారణమవుతాయి. శరీర రంగు నల్లగా అవుతుంది, కళ్ళు పచ్చగా అవుతాయి, చర్మం ఎర్రగా మారి దురదలు కూడా వస్తాయి. అలాగే అలసట విపరీతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసటగా ఉంటుంది. క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది కూడా ఒక ప్రధాన సంకేతమే. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణం అంటున్నారు. పెద్ద పేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయి. ఆ సమయంలో కూడా అలసట అనేది సాధారణం. పుట్టుమచ్చలు పెరిగి వాటి నుంచి రక్తం కారడం చర్మ క్యాన్సర్ లక్షణాలని చాలా మందికి తెలుసు. కానీ చిన్న చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం కూడా క్యాన్సర్ కు సంకేతాలే అని మనం తెలుసుకోవాలి. 4 వారాల కంటే ఎక్కువ కాలం చిన్న గాయాలు మానకపోతే వాటిపై దృష్టి పెట్టాలి. నోటి క్యాన్సర్ వల్ల నోట్లో పుళ్ళు కూడా త్వరగా మానవు. మీ నోట్లో దీర్ఘకాలం పాటు ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ని లేదా డెంటిస్ట్ ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. పురుషాంగం లేదా యోనిపై పుండ్లు కూడా ఇన్ఫెక్షన్ కు లేదా ప్రారంభ దశలోని క్యాన్సర్ కు సంకేతాలు. మలబద్ధకం, డయేరియా, ఎక్కువ కాలం పాటు మలంలో మార్పులు పెద్దపేగు క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చు. మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం, మూత్రంలో రక్తం పడ్డం, మూత్రాశయ తీరులో మార్పులు అంటే పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం లేదా తక్కువగా వెళ్లడం వంటివి బ్లాడర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ కు సంబంధించి ఉండొచ్చు. చర్మంలో మార్పుల ద్వారా మనం చాలా క్యాన్సర్లను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ముల్లో, వృషణాలు,
గ్రంథులు కణజాలాల్లో ఏర్పడతాయి. క్యాన్సర్ను ప్రారంభంలో లేదా చివరి దశలో గుర్తించే సంకేతాల్లో ఏదైనా శరీర భాగం గట్టిగా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ మలంలో రక్తం పడితే అది పెద్దపేగు క్యాన్సర్కు లేదా మల క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ఎండోమెట్రియంకు చెందిన గర్భాశయ క్యాన్సర్ వల్ల విపరీతమైన రక్తస్రావం కూడా అవుతుంది. మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్కు సంకేతం. చనుమల నుంచి రక్తం కారడం రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. విపరీతంగా దగ్గు రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంకేతం. 3 వారాలకు మించి దీనివల్ల ఇబ్బంది పడుతుంటే డాక్టర్ను సంప్రదించడం మంచిది. స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్కు గొంతు బొంగురు పోవడం కూడా ఒక లక్షణం. ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటే అవి అన్నవాహిక క్యాన్సర్కు, కడుపు క్యాన్సర్కు లేదా గొంతు క్యాన్సర్కు సంకేతంగా చూడొచ్చు. క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా గుర్తించడానికి కొన్ని లక్షణాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. మొదటిగా దగ్గు. ఇది రావడానికి చాలా కారణాలుంటాయి. క్లైమేట్ లో మార్పులు, కొన్ని వ్యాధుల వల్ల దగ్గు వస్తూ ఉంటుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోవిడ్, క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ దగ్గుకు కారణం కావచ్చు. దగ్గు 4 వారాలకు పైగా కొనసాగుతుంటే జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా ఆందోళన పడాల్సి ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతం కావచ్చు. మీరు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇక స్త్రీలలో పీరియడ్స్ సమయంలో కాకుండా బ్లీడింగ్ అవుతున్నట్లయితే అది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం మాత్రమే కాదు, కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో దాదాపు 90% మందికి నెలసరి కాకుండా బ్లీడింగ్ అవుతుంది. అండాశయ క్యాన్సర్లోనూ ఇదే లక్షణం కనిపిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటే కూడా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది అనే విషయంపై మనకు అవగాహన ఉండడం చాలా ముఖ్యం. వ్యాయామం, శారీరక శ్రమ బొత్తిగా లేకపోవడం, అధిక బరువు, ఊబకాయం కలిగి ఉండడం, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడడం, మద్యం సేవించడం, వారసత్వంగా కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. మన శరీర కణాలు పనిచేసే విధానం, విభజన ప్రక్రియలను నియంత్రించే నిర్దిష్ట డిఎన్ఏలోని జన్యుపరమైన మార్పులు కూడా క్యాన్సర్ కి కారణమవుతాయి. రేడియేషన్ ప్రభావానికి గురి కావడం మరియు పర్యావరణ కాలుష్యం కూడా క్యాన్సర్ కు దారితీస్తున్నాయి. అలాగే క్యాన్సర్ ని నిర్ధారించేందుకు డాక్టర్లు ఎలాంటి పరీక్షలు చేస్తారు, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయని కూడా చూద్దాం. క్యాన్సర్ కి అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది. అంతేకాకుండా జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు, బయాప్సీలు వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు. అయితే క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మరియు జీవన శైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఎలాంటి లక్షణాల ద్వారా మన శరీరంలో క్యాన్సర్ మొదలైంది అని తెలుసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే చూసారు కదా. కాబట్టి మీ శరీరంపై ఓ కన్నేసి ఉంచండి. మనం ఈ వీడియోలో చెప్పుకున్న సిమ్టమ్స్ ఏమైనా మీ శరీరంలో కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి ముందుగానే మేల్కోవడం చాలా ముఖ్యం. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.